టైప్స్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానంలో చాలా రకాలు ఉన్నాయి, అది మీకు తెలుసా? అందరూ ధ్యానం అంటే ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చోవటం, ఈ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టడం, కూర్చునే ముందు దర్భతో లేదా ఏదైనా ఒక రకమైన చాపని వేసుకోవాలి, ఇక నిరంతరం మనసుని సంఖ్యలతో బంధించినట్టు దానిని బలవంతంగా ధ్యానంలో కూర్చోపెట్టి నేను సాధించాను ఇలానే అనుకుంటారు కదా. నిజానికి అక్కడ నీ శరీరం కదలకుండా కూర్చుంది అంతే. మరి నీ సంగతి ఏంటి? అసలు ధ్యానం అంటే ఏంటి? అది నువ్వు ఊపిరి తీసుకున్నట్టు సహజంగానే జరగాలి కదా. నీ మనస్సు కదలికలు నువ్వు సముద్రపు అలలతో పోటీ పడుతున్నా సరే అది సహజంగానే ఉండాలి కదా. ప్రకృతిలో ఎలా అయితే మార్పులు ఏర్పడుతున్నాయో అలానే నీలో పరివర్తన సహజంగానే వస్తుంది. దానిని నువ్వు అర్థం చేసుకొని అలవాటు చేసుకోవాలి, ఆచరించాలి. ఎప్పుడైనా గమనించారా? కొంతమందికి పుస్తకం చదువుతుంటే నిద్ర వస్తుంది, మరికొంతమందికి పాటలు వింటుంటే మత్తుగా ఉంటుంది, మరికొంతమంది తాగి చిందులేస్తుంటే లోకాన్ని మర్చిపోతారు, మరికొంతమంది ఆ రోజు బాగా కష్టపడి శరీరం ఒళ్ళు గుల్లయ్యేలా పనిచేస్తే ఒళ్ళు నొప్పులతో ఉంటే అలసటతో మయమరిచిపోయి ఈ ప్రపంచాన్ని మరచి నిద్రపోతారు. నిజానికి ఇవి అన్నీ నేను ధ్యానమని చెప్తాను. అవును, నా మాటలు ఆశ్చర్యంగా గందరగోళంగా ఉండొచ్చు, కానీ కొద్దిసేపట్లో అసలు ధ్యానం అంటే ఏంటి, అవి ఇన్ని రకాలు ఉంటాయా అని నీకే తెలుస్తుంది. ముందు అయితే సబ్స్క్రైబ్ చేయి, నాకు కొంచెం సపోర్ట్లా ధైర్యంగా ఉంటుంది. కామెంట్ చేయి నీకేమనిపించిందో. ఈ ప్రయాణంలో మనం ఒకరికొకరు తోడుగా ఉండి ముందుకు వెళ్దాం. ఇది ఇంపార్టెంట్ నోట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ధ్యానంలో కళలో కనిపించే దృశ్యాలు మన అనుభవాలు అందరికీ అర్థం కావాలని లేదు. నిజానికి ఒకరి అనుభవాలు ఇంకొకరితో కూడా కలవవు. ఇక్కడ అందరం ఒకే దారిలో వెళ్తున్నా సరే ఎవరి గమ్యం వారిదే. అందుకే కొన్నిసార్లు మనం ఇలా ధ్యానం కళల గురించి అనుభవాల గురించి ఎవరితో చెప్పినా సరే అవి క్లియర్ చేసుకోవచ్చు డౌట్స్ అని అనుకున్నా మనది భ్రమ అని మనకే అనిపించేస్తుంది. నిజానికి అది సత్యమా లేదా నిజంగానే భ్రమనా అని నీకు మాత్రమే తెలుస్తుంది. ఇది నీ కథ, నీ ఆత్మకథ. ఎన్ని జన్మల కథనో ఎవరికి తెలుస్తుంది. నేను నువ్వు వెతుక్కునే ఆటలో నీ అడుగులు నీవి మాత్రమే. నా మాటలు వినడానికి అర్థం కాకపోవచ్చు, కానీ జరుగుతున్నది ఇదే. నీకు నా మాటలు అర్థం కావాలి అని అనుకుంటున్నాను. లేకుంటే నీకు మరికొంత సమయం ఉంది ఇది అవగాహన రావటానికి. అసలు ధ్యానంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఈ వీడియోలో 9 రకాల మెడిటేషన్ గురించి చెప్తాను. అర్థమయ్యే విధంగా షార్ట్గా చెప్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక్కొక్క దాని గురించి సపరేట్గా చూద్దాం. ఒక్కొక్క చక్రం గురించి కూడా సపరేట్గా సూక్ష్మంగా తెలుసుకుందాం. మన భారతదేశంలో ఆధ్యాత్మికతకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఏ మతానికి కులానికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్క జీవికి జీవిత సత్యాన్ని తెలుసుకునేలా చేయడానికి ఇది ఒక మార్గం. చారిత్రాత్మక శిల్పాలను మరికొన్ని ప్రముఖ గ్రంథాలను పురాణాలను ఆధారం చేసుకొని ఇవి ప్రబోధించారు. అవి ఇప్పుడు మీకు చెప్తున్నాను. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్, విపాసన, మంత్ర మెడిటేషన్, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, చక్ర మెడిటేషన్, నాదయోగా మెడిటేషన్, త్రాటక మెడిటేషన్, గేజింగ్ మెడిటేషన్, కుండలిని మెడిటేషన్, లవింగ్ అండ్ కైండ్నెస్ మెడిటేషన్, మెట్టా భావన, తాంత్రిక్ మెడిటేషన్. ఇప్పటికీ ఇవి మనం చూస్తూ ఉన్నాం, కాకపోతే వాటి పేర్లు పరిచయం పెద్దగా లేకపోవచ్చు అంతే. వాటిని డీటెయిల్గా చూద్దాం. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్, విపాసన. దీని ఆరిజిన్ బుద్ధిస్ట్ టీచింగ్లోంచి వచ్చింది. విపాసన అంటే ఇక్కడ ఉన్న వాటిని వాటిలానే చూడు అని. అది ఒక వస్తువు అయినా ఈ క్షణమైనా సరే. దీని టెక్నిక్ సింపుల్గా ఒక మంచి ప్లేస్లో ధ్యానం చేస్తూ నీ ఆలోచనలను శ్వాస మీద గమనించటమే. నీ ఆలోచనను గమనిస్తూ దేనికి నువ్వు రియాక్ట్ అవ్వకుండా యాక్సెప్ట్ చేయటమే. రియాలిటీని అర్థం చేసుకోవటం మెయిన్ కాన్సెప్ట్. అలా చేస్తూ చేస్తూ నీ ఎమోషన్స్ నువ్వు అన్నీ కామ్ అవుతాయి. మంత్ర మెడిటేషన్, జపము అని కూడా అంటారు. ఇది అందరికీ ఐడియా ఉంటుంది. వేదాలలో ఉపనిషత్తులలో దీని గురించి ప్రస్తావించారు. మనం మంత్రాన్ని రిపీటెడ్గా ఉచ్చరిస్తూ మన మనస్సుని ఏకాగ్రతగా మలచటం. ఓం అని ఓం నమఃశివాయ అని గాయత్రి మంత్రంతో ఇలా ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ సౌండ్ వైబ్రేషన్స్ అన్నీ నీలో చైతన్యాన్ని ట్రిగర్ చేస్తుంటాయి. అలా నీ ఫోకస్, నీ సోల్ ఆ సూపర్ పవర్ అయిన ఆ యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది. సింపుల్గా గాడ్ అని చెప్పవచ్చు. ఇలా మంత్ర సాధన చేస్తూ దేవుడికి కనెక్ట్ అవ్వటం అన్నమాట. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, టీఎం. దీనిని మహేష్ యోగి పాపులర్ చేశాడు. ఇది కూడా మంత్ర సాధన అలాగే సేమ్. కానీ ఇక్కడ అలా మన మనస్సుని అలసిపోయే వరకు ధ్యాన స్థితిని తెలియకుండా మనశ్శాంతిని దానంతటా అదే వచ్చే వరకు ఈ ప్రక్రియను చేయాలి. మనం చెప్పుకున్నట్టు చదివి అలా నిద్రపోయినట్టు ఎలా అయితే ఉంటుందో అలా మంత్ర సాధన చేస్తూ చేస్తూ మనకు తెలియకుండానే గాఢమైన ధ్యానంలో చేరుకుంటాము. ఈ ఆలోచన రాని స్థితి అది. చక్ర మెడిటేషన్, షట్చక్ర విమర్శ అని కూడా అంటారు. ఇది తాంత్రిక్ యోగిక్ టెక్స్ట్లలో గమనిస్తాం.
ఎనర్జీ సెంటర్స్. మన బాడీలో చక్రాస్ని బ్యాలెన్స్ చేస్తే ఫిజికల్గా అండ్ స్పిరిచువల్ ఎనర్జీస్ కూడా సెట్ అవుతాయి. ఇదే కాన్సెప్ట్. దీంట్లో స్పెసిఫిక్గా బీజ మంత్రాలను చేస్తారు. ఓం లం రం ఇలా. శివ సంహిత, హఠయోగ, ప్రదీపిక వీటిలో దీని గురించి ప్రస్తావించారు. నాదయోగ, సౌండ్ మెడిటేషన్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓం అనే శబ్దాన్ని వినడం ద్వారా మన లోపల కూడా ఆ స్మరణ జరుగుతుంది. అప్పుడు లోపల బయట సౌండ్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది డీప్ కాన్సన్ట్రేషన్కి దారితీస్తుంది. నాదబ్రహ్మ అని వినే ఉంటారు. అంటే ఈ విశ్వంలో ఉన్న శబ్దంతో నిన్ను లయం చేస్తుంది. నాదబిందు ఉపనిషత్తులో దీని గురించి ప్రస్తావించారు. నాటక, గేజింగ్ మెడిటేషన్. ఇది హఠయోగాలో ఒక పద్ధతి. కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్ లైక్ ఎ ఫ్లేమ్ టు స్టిల్ ది మైండ్. చాలామంది చిన్న దీపాన్ని కొవ్వొత్తిని పెట్టుకొని సాధన చేస్తుంటారు. ఆ పద్ధతి ఇది. చీకట్లో కూర్చొని కన్నురెప్ప వేయకుండా దీర్ఘంగా ఆ కాంతిని గమనించటం, ఆ వెలుగుని నీలో దర్శించటం. ఇది మైండ్ని చాలా కామ్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన విల్ పవర్ని పెంచుతుంది. కుండలిని మెడిటేషన్. ముఖ్యంగా ఇది తాంత్రిక ఆర్ యోగిక్ టెస్ట్ నుంచి వచ్చింది. అవేకెనింగ్ ఆఫ్ కుండలిని ఎనర్జీ అని చాలామంది వినే ఉంటారు. ధ్యానం నుంచి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో, సుషుమ్న నాడి నుంచి కుండలిని శక్తిని మూలధారణ నుంచి సహస్రానికి తీసుకెళ్లే ప్రక్రియ ఇది. మన శక్తి కదలికలను అవి చక్రాల గుండా పైకి వెన్నుముక ద్వారా వస్తుంది. శక్తి రూపమైన అమ్మవారు సహస్రాన్ని అంటే శివుణ్ణి చేరుకోవటం అన్నమాట. దీంట్లో ప్రాణాయామం, యోగా, జపం, సాధన ఇవి అన్నీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతాయి. చాలామంది వినే ఉంటారు మూలాధారం దగ్గర ఒక పాము ముడుచుకొని ఉంటుంది అని. అది సాధన ద్వారా వెన్నుముక నుంచి ఉత్తేజభరితమయ్యి సహస్రానికి చేరుకుంటుంది అని. ఇది నిన్ను ఈ విశ్వంతో కనెక్ట్ చేస్తుంది. మనం సిద్ధులు, సూపర్ పవర్స్ అంటాంగా, అవి అన్నీ ఈ సాధనలో వస్తూ ఉంటాయి. కానీ వాటి కోసం ప్రయత్నించకు. సత్యాన్ని తెలుసుకో. నువ్వు ఎవరు, ఇక్కడ ఏం జరుగుతుందో గమనించి చూడు. లవ్ అండ్ కైండ్నెస్ మెడిటేషన్, మెట్టభావన. ఇది బుద్ధిస్టుల యొక్క ట్రెడిషన్. దీంట్లో అన్కండిషనల్ లవ్, కంపాషన్ మెయిన్. ఇవి మన అనే వారి పట్ల కాదు, అందరి పట్ల, అన్ని జీవుల పట్ల ఆ భావన ఉంచాలి. చైనాలో కొంతమంది సన్యాసులను చూడండి. శాంతంగా, ఓపికగా, ప్రేమపూరితంగా అందరితో ఒకే విధంగా ఉంటారు. నీ ప్రేమ ఈ విశ్వాన్ని మొత్తం తమదే, తమవారే అనుకునేలా చేయాలి. యూనివర్సల్ లవ్ అంటారుగా అది. ఎవరి మీద కోపం, ద్వేషం ఉండవు. అందరి పట్ల ఉదారంగా జీవిస్తావు. దీంట్లో ధ్యానం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ధ్యానంలో నీకు వచ్చేది ఏంటి? ప్రశాంతత. చివరికి నువ్వేం తెలుసుకుంటావు? ఈ విశ్వం నీదే అనే కదా. అండ్ ఫైనల్గా తాంత్రిక్ మెడిటేషన్. దీంట్లో మనం చేసే రిచువల్స్ మెయిన్. పూజా విధానాలు, యంత్రాలతో కూడిన ప్రక్రియలు ఉంటాయి. ఇలా చేయటం వలన మన ఎనర్జీస్ హార్మోనైజ్ అవుతాయి. బాడీ, మైండ్ ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి. నిజానికి 112 మెథడ్స్ ఉన్నాయి ఈ తాంత్రిక మెడిటేషన్లో. దీని ప్రత్యేకత దానిదే. ఇవి మీరు ఎప్పుడైనా విన్నారా? భలే ఉన్నాయి కదా. వచ్చే వీడియోస్లో చాలా డీప్గా వీటి గురించి తెలుసుకుందాం. రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం వలన మనకి చాలా విషయాలు తెలుస్తుంటాయి. మీకు ఏదైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ కూడా చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆ శివుడే నీకు, నాకు, అందరికీ దారి చూపిస్తుంటాడు గురువులాగా. సర్వం శివం జగత్. అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. సర్వం శివం జగత్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్. ये वृक्षेषु सस्मिञ्जनानीलग्रीवाविलोहिताः ये भूतानामधिपतयो विशिखासक्कवर्तिनः ये